హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మీకు వైశాఖ మాసం ఈ 2024 సంవత్సరంలో ఎప్పుడు వస్తుంది, అలాగే వైశాఖ మాసం యొక్క విశిష్టత, ఈ వైశాఖ మాసంలో వచ్చే పండగలు, వాటి యొక్క ప్రాముఖ్యత గురించి మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, అన్ని విషయాలు మీకే అర్థమవుతాయి. అంతకన్నా ముందుగా నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ వస్తుంది. ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ వైశాఖ మాసం విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన మాసం. విష్ణుమూర్తికే కాదండి, వెంకటేశ్వర స్వామికి విష్ణుమూర్తి దశావతారాల్లో ఏ అవతారంలో ఉన్న దేవుడికైనా సరే ఈ వైశాఖ మాసం చాలా ఇష్టం. వైశాఖ మాసం తెలుగు నెలల్లో వచ్చే 2వ మాసం. పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రం కలిసి వస్తే ఆ మాసాన్ని వైశాఖ మాసంగా పిలుస్తారు. మాసాలన్నిటికంటే వైశాఖ మాసం విష్ణు భక్తులకి ఎంతో ప్రీతికరం. వైశాఖ మాసానికి మరో పేరు మాధవ మాసం అని పేరు. శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని కలిపి పూజించిన వారికి ఎంతో ముక్తిదాయకమని పిలువబడింది. వైశాఖ మాసం మొదలుకొని శ్రీ మహావిష్ణువు 3 నెలల పాటు భూమి మీద సంచరిస్తూ ఉంటారు. వైశాఖ మాసం యొక్క మహత్యంను శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుని పూజించటం, ఒక్కపూట భోజనం చేయటం ద్వారా వైశాఖ మాసంలో సూర్యోదయానికే పూర్వమే నిద్రలేచి వైశాఖ స్నానం చేయటం ద్వారా అనేక పుణ్యఫలాలు పొందుతారు. కాబట్టి వైశాఖ మాసం రావి చెట్టు దగ్గర ప్రదక్షిణ చేసిన వారికి ముందు తరాలు, తర్వాత తరాలు కూడా తరిస్తాయి. వైశాఖ మాసంలో దేవతలందరినీ పూజించటం, యజ్ఞాలు, తపస్సు, దాన ధర్మాలు, నదీ స్నానం చేసినటువంటి వారికి పుణ్యఫలం లభిస్తుంది. నీటిలో సమస్త దేవతలు కొలువు తీరి ఉంటారని పురాణాలు మనకు చెబుతున్నాయి. వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తాడు కాబట్టి ఎండలు అధికంగా ఉంటాయి. ఇప్పుడు ఈ వైశాఖ మాసం ఈ 2024 సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే విషయానికి వస్తే, మే 9వ తారీఖున వైశాఖ శుక్ల పాడ్యమి నుండి వైశాఖ మాసం ప్రారంభమై జూన్ 6వ తారీఖు వైశాఖ అమావాస్య వరకు ఈ వైశాఖ మాసం అనేది ఉంటుంది. వైశాఖ శుక్ల తదియ రోజున అక్షయ తృతీయ. సింహాచలంలో వరాహ నరసింహస్వామి వారికి చందనోత్సవం ఈ రోజునే ఉంటుంది. ఈ రోజున బసవ జయంతి. అలాగే ఈ రోజున లక్ష్మీదేవిని, అలాగే నరసింహస్వామి వారిని పూజించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. వైశాఖ శుక్ల పంచమి. ఈ రోజున శంకర జయంతి, రామానుజాచార్య జయంతి కూడా ఉంటుంది. వైశాఖ శుక్ల సప్తమి. ఈ రోజున గంగా జయంతి. ఈ రోజున గంగా స్నానం చేయటం మంచిది. అలాగే వైశాఖ శుక్ల దశమి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఈ రోజునే ఉంటుంది. అమ్మవారిని ఈ రోజున ఆర్యవయసులందరూ కూడా పూజిస్తారు. అలాగే వైశాఖ శుక్ల నవమి సీతానవమి. ఈ రోజున సీతాదేవిని పూజించటం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. వైశాఖ శుక్ల ఏకాదశి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం ఈ రోజున ఉంటుంది. వైశాఖ శుక్ల త్రయోదశి నరసింహస్వామి వారి జయంతి ఉంటుంది. వైశాఖ పౌర్ణమి రోజున మహావైశాఖి, బుద్ధ పౌర్ణమి, గురు పౌర్ణమి, అన్నమాచార్యుల వారి జయంతి ఈ రోజే ఉంటుంది. ఈ రోజున సాయిబాబా వారిని పూజించటం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని, లలితాదేవిని పూజించి లలిత సహస్రనామాలు, కనకదార స్తోత్రాన్ని పఠించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే వైశాఖ బహుళ చవితి సంకటహర చతుర్థి. ప్రతి నెలలో వచ్చే సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని పూజించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. వైశాఖ బహుళ దశమి రోజున హనుమత్ జయంతిగా జరుపుకుంటారు. ఈ రోజున హనుమాన్ జయంతి కాబట్టి ఆంజనేయ స్వామిని పూజించి తమలపాకుల మాల, వడమాల సమర్పించి అట్టిపళ్ళు నైవేద్యంగా నివేదన చేసి హనుమాన్ చాలీసాను మనం పఠించటం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే వైశాఖ అమావాస్య రోజున శనీశ్వర స్వామి వారి జయంతి. ఈ రోజున శనీశ్వరుని పూజించటం, శనీశ్వరునికి తైలాభిషేకం చేయించటం వలన శనితో మనకి కలిగిన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఈ వైశాఖ మాసంలో అన్నదానాలు, వస్త్రదానాలు, బియ్యం దానం చేసిన వారికి ఎంతో పుణ్యఫలాన్ని పొందుతారని, అలాగే ఈ మాసంలోనే గొడుగు, చెప్పులు, మజ్జిగ, మంచినీరు దానం చేయటం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. విన్నారు కదా ఈ వైశాఖ మాసం యొక్క విశిష్టత. వైశాఖ మాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, అలాగే వైశాఖ మాసంలో వచ్చే పండగల గురించి
ఏ దానం చేస్తే మంచిది అనే విషయం గురించి కూడా మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.